ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపొందబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన జీవితాలలో మనకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధము కూడా మరి వర్ధిల్లకుండా దేవుడు సహాయం చేస్తారంట. మనకి వ్యతిరేకముగా చాలా ఉంటాయండి. అప్పులు కానీ, మరి బాధలు కానీ, కష్టాలు కానీ, అనారోగ్యం కానీ, దుష్టుడి చేత శోధన కానీ, అన్నీ కూడా ఆయుధాలుగా మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఈ దినమున ఏమంటూ ఉన్నారు అంటే, నీకు విరోధముగా రూపొందబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా నేను నీకు తోడుగా ఉండి సహాయము చేస్తాను అని దేవుడు ఈ దినమున వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యములో నీవు నీతిగల దానివే స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా నుందురు. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మరి మనము అంట ధైర్యముగా ఉంటామంట, నీతిగా మనము స్థాపింపబడతామంట, భయము లేకుండా మనము ఎంతగానో భయానికి దూరముగా మనల్ని దేవుడు ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ఆదరణకర్తగా, మనల్ని బాగు చేసే దేవుడుగా, మన జీవితాలను కట్టే దేవుడుగా, మనకి ఏదైతే బాధ, కష్టము, శోధన ఉన్నదో వాటిని దూరపరిచే దేవుడుగా ఈ దినమున దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపచేతనే నడిపిస్తానని, ఆయన యొక్క కృపతో మనల్ని ఎంతగానో బలపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు దిగులు పడాలి, భయపడాలి? మనము దేనికి కూడా భయపడకూడదు. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా మీ అందు నేను ఉండి, మీ అందు నేను పోరాడి మీకు జయము కలగజేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ప్రతిదినము కూడా ఆయనకి అప్పగించుకుంటూ మనము బ్రతకాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయనకి మన జీవితాలను, మన యొక్క కుటుంబ జీవితాలని అప్పగించినప్పుడు ఆయన చేతులతో నడిపిస్తారు అని ఈ దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన బహుమానము మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నాయన, మాకు నాయన ఎటువంటి వ్యతిరేకమైన ఆయుధము వర్ధిల్లకుండా మీరే మాకు తోడుగా ఉండి, మాకు కవచముగా ఉండి, మాకు సహాయం చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, వారికి ప్రతి అవసరత తీర్చండి నా ప్రభువా. అలాగే నా తండ్రి, నా ప్రభువా, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, వారి యొక్క భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచి యెహోవా నేనన్నా నాయన గర్భఫలము దయచేయండి నాయన. నా తండ్రిని సుఖముగా నాయన ప్రసవ అవ్వడానికి, తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. మంచి పంటలు పండడానికి నాయన. నా తండ్రి వరదలు నాయన ఎక్కడ కూడా నాయన కొండ చర్యలు విరిగి పడకుండా నా ప్రభువా, ఎక్కడా కూడా భూకంపాలు రాకుండా, ఎక్కడ యుద్ధాలు లేకుండా సహాయం చేయండి. భూమి మీద సమాధానాన్ని వెత్తండి నా ప్రభువా. నాయన మా అధికారులకు కూడా జ్ఞానము దయచేయండి. పాపం అనేది ఎక్కడా కూడా నాయన ఏలుబడి కాకుండా సహాయం చేయండి.
ప్రతి బిడ్డకి తోడై ఉండండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్ ట్రైన్స్ ఏరోప్లేన్లో నాయన ప్రయాణిస్తూ ఉండగా క్షేమంను దయచేయండి నా ప్రభా. అలాగే నాయన నా తండ్రి నా ప్రభా ఈ యొక్క వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ కానీ అలాగే ప్రభా ప్లేట్లెట్స్ పడకపోకుండా సహాయం చేయండి నా ప్రభా. ప్రతి బిడ్డకి నాయన తోడై ఉండండి. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డకి సహాయం చేయండి. సో నాయన నా తండ్రి సర్జరీస్ అయిన వారిని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. ఏ బిడ్డ అయితే ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు నాయన. కృప చూపించండి ఆయన. అయ్యా సహాయం చేసే దేవుడుగా గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.